ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లెంట్ సీజన్లో ఈరోజు మనం ధ్యానించుకునే అంశము ది అల్టిమేట్ సాక్రిఫైస్, జీసస్ డెత్ అండ్ బరియల్. సో ఈ టాపిక్కి సంబంధించి మనం తీసుకున్న వర్స్ ఏంటిది అంటే లూక్ చాప్టర్ 23 verse 46. Father, into your hands I commit my spirit. And having said this, he breathed his last. లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణమును విడిచెను. దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు నీకోసం, నా కోసం, మనందరి కోసం పరలోకాన్ని విడిచి ఈ భూమిలో మానవునిగా పుట్టి 33 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించి నీకోసం, నా కోసం సిలువను మోసి ఆ సిలువలో ఎంతో వేదనతో మరణించారు. ఆ మరణించిన కొన్ని క్షణముల ముందు మాట్లాడింది ఏమిటంటే, ఫాదర్, ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. సో మనం బాగా గమనించినట్లయితే దీస్ వర్డ్స్ ఆర్ నాట్ ఆఫ్ డిఫీట్ బట్ అ కంప్లీట్ సరెండర్ టు గాడ్. సో ఈ అంశము మీద నేను 3 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిది, జీసస్ డెత్ వాజ్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ వాజ్ ప్లాన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు మరణం అనేది ఏదో యాక్సిడెంటల్గా జరిగింది కాదు, అది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. ఫ్రమ్ ద బిగినింగ్ జీసస్ కేమ్ టు డై. మనం చూసుకున్నట్లయితే ఆయన మరణం అనేది ఆయన పుట్టక ముందే రాయబడింది. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాలు చూసుకుంటే ఆ ప్రతి వచనం అనేది యేసు ప్రభువునే పాయింట్అవుట్ చేస్తుంది. నిశ్చయముగా ఆయన మన రోగమును భరించెను. అంతేకాకుండా హీ విల్లింగ్లీ గేవ్ హిస్ లైఫ్ యాజ్ ఎ పర్ఫెక్ట్ ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఆ సమయంలో యేసుప్రభు సిలువ యాతన సమయంలో హీ బోర్ ద ఫుల్ వెయిట్ ఆఫ్ గాడ్ జడ్జ్మెంట్ ఆన్ సిన్, అ జడ్జ్మెంట్ దట్ యూ అండ్ ఐ డిజర్వ్. రెండో విషయం, ద మీనింగ్ ఆఫ్ ఇంటూ యువర్ హ్యాండ్స్. ఈవెన్ ఇన్ ద ఫైనల్ బ్రీత్, Jesus showed complete trust in the Father. His words echoes Psalms 31 verse 5. ఈవెన్ అక్కడ కూడా ఆ వర్స్లో కూడా ఏమని రాసి ఉంటుంది అంటే ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్ అని ఉంటుంది. ఆ ప్రేయర్ ఆఫ్ సరెండర్ అండ్ ఫెయిత్. It teaches us that no matter what happens, no matter what circumstances we are in, how dark it is, we need to trust God completely, and we need to surrender Him, and we need to have faith on Him. ఇవి ఇంటూ యువర్ హ్యాండ్స్ అనేది దాన్ని మెన్షన్ చేస్తుంది. అండ్ థర్డ్ పాయింట్కి వచ్చేసి ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హీస్ బరియల్. అదే లూకాసు వార్త 23వ అధ్యాయం 50వ వచనం మనం చూసుకున్నట్టయితే, ఆఫ్టర్ జీసస్ డెత్ జోసెఫ్ ఆఫ్ అరిమథాయ్ అనే పర్సన్ వచ్చి అతని కోసం కట్టుకున్న టామ్ లోపల యేసు ప్రభు శరీరాన్ని ఉంచుతాడు. ఆఫ్టర్ జీసస్ డైడ్, జోసెఫ్ ఆఫ్ అరిమథాయ్ టుక్ హిస్ బాడీ అండ్ ప్లేస్డ్ ఇట్ ఇన్ అ టామ్. ఈ బరియల్ కూడా ఆల్రెడీ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉన్నది. ప్రూవింగ్ దట్ ద బరియల్ ఆఫ్ జీసస్ వాజ్ ట్రూ. ఆఫ్టర్ 3 days ద వరల్డ్ థాట్ ఇట్స్ హోప్స్ వర్ లాస్ట్, బట్ we all know the truth that Jesus was raised again. There is resurrection. What does this mean to us? Have we truly trusted in Jesus as our Savior? He died for us on the cross so that we could have eternal life. ఆయన మన కోసము శిలువలో మరణించారు ఎందుకంటే మనం పరలోకం చేరాలి అని. రెండవది, do we surrender to Father just like Jesus did? Even in sufferings, he trusted in God completely. మనం కూడా దేవుని మీద యేసు ప్రభువు వలె ఆధారపడుతున్నామా, ఆయన మీద పూర్ణ విశ్వాసం కలిగి నమ్మకం కలిగి జీవిస్తున్నామా అని మనం గమనించుకోవాలి. మూడవది,
ఆర్ వి లివింగ్ విత్ హోప్? సమాధి అనేది మనల్ని రిమైండ్ చేసేది ఏంటి అంటే డెత్ ఈజ్ నాట్ ది ఎండ్ బికాస్ సండే ఈజ్ కమింగ్. The cross reminds us of the price Jesus paid for us. His burial reminds us that the sin was buried with him. And just as Jesus rose again, we are also called to live in the power of his resurrection. So let us commit our lives into God's hand today, just like Jesus did.